దేవుని నామానికి మహిమ కలుగును గాక. May the name of the Lord be glorified. ఈ బైబిల్ స్టడీలో కలుసుకోవడము చాలా సంతోషము. And we are glad to meet you in this manner through this Bible study. ప్రార్థన చేసి మన స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, ఈ దినం స్టడీలో నీ పరిశుద్ధ ఆత్మని మాకు తోడుగా ఉంచి నడిపించండి. Lord, today in this study, may your Holy Spirit be with us and Lord, you guide us. ఓటంని జయంగా మార్చే దేవుడవు కదా. Lord, you are the God who changes defeat into victory. ప్రభా, అది ఏ రీతిలో మారిందని చెప్పి నీ వాక్యం నుండి నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. And Lord, today you help us to learn how it changes like that from your word. మేము ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రాక్టికల్గా మా జీవితంలో అప్లై చేయుటకు నీ సహాయం దయచేయండి. And whatever, Lord, we are learning, help us to practically apply it into our lives. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. ఆమేన్. మనము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయంకు వెళ్దాం. Let us go to the book of Joshua and 8th chapter. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుడు ఏ రీతిలో ఆయ్ పట్టణంని ఎదుర్కోవాలని చెప్పిన డైరెక్షన్స్ దేవుడు ఇస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. And here in Joshua 8th chapter, in the first 2 verses, what we see is how the Lord directed them to victory in the city of Ai. ఆయ్ పట్టణంకు విరుద్ధంగా యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. And Joshua and the elders of the Israel were defeated against the city of Ai. వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన తర్వాత దేవుడు వారు ప్రాబ్లంలో వారితో ఉండి నడిపించడం ప్రారంభించాడు. When they repented and turned to God, God came and he was with them and he directed them in the right direction. మరి సమస్యలో దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తున్నాం. And here what we see is God getting involved in the problems. ఏ ఓటమైన బాధైన కష్టముని మనం ఎదుర్కొంటున్నప్పుడు మన దేవుని వైపు తిరిగితే కంప్లీట్ రిపెంటెన్స్, నిన్నటి దినం పోయిన స్టడీలో చూసి అలా తిరిగితే దేవుడు మరలా ఆ సమస్యలు ఆ బాధలో మనం నడిపించడానికి ఉన్నాడు. When we face problems or when we face defeat, when we turn completely to God in complete repentance, God will get involved in our problems and lead us into victory. 12,000 మంది కలిగిన ఆయ్ పట్టణం అని 25వ వచనంలో మనం చూస్తున్నాం. And in 25th verse we see that in the city of Ai there were 12,000 people. అయితే దేవుడు అందరిని తీసుకొని బయలుదేరమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. And God said to them to take all of them మొదటి వచనం and go to against the city of Ai. సో దాదాపు 30,000 మందిని తీసుకొని బయలుదేరాడని 3వ వచనంలో రాయబడి ఉంది. So in the 3rd verse we see that he took almost 30,000 people with him. తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. He went for the battle. మనకు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది. And for us the promise that God has given us, it is in Isaiah 48 and 17. ఆయన ఏం చెబుతున్నారంటే, what is he saying is, ఇశ్రాయేలు పరిశుద్ధుడును విమోచకుడునైన నీ దేవుడు చెప్తున్నది ఏమంటే, thus says the Lord your Redeemer, the Holy One of Israel, నీకు ప్రయోజనం కలుగు నిమిత్తము నేను నీకు ఉపదేశం ఇచ్చెదను. I am the Lord your God who teaches you to profit. నువ్వు నడవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. And I will lead you in the way you should go. ఇది దేవుడు విమోచింపబడిన వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానం. And this is a promise for all those who are redeemed. ఎవరు ఏ సమస్య, ఏ ఓటం, ఏ బాధ అనేది కాదండి. It's not that who is it or what defeat they have
faced or what trouble or in what problem they are in. దేవుడు అంటున్నాడు నేను నడిపిస్తాను, God says, I will lead you, అది నీకు ప్రయోజనవంతంగా ఉంటుంది. and that will be profitable to you. నీకు చిన్న సమస్య పెద్ద సమస్య Whether you have a small problem or a big problem, నేను నడిపిస్తాను. He says, I will lead you. వెంటనే ప్రశ్న మనకు వచ్చేది ఏంటంటే, Immediately, what is the question that we have is, నేను చాలా పాపినండి, నేను చాలా ఘోరమైన స్థితిలో ఉన్నానండి, దేవుడు నన్ను నడిపిస్తాడా అనేది. and you might ask, I am a great sinner, will God, and my situation is very worst, will God lead me in this situation? ఆకాన్ పాపం చేశాడా లేదా? Did Achan commit sin or no? ఇశ్రాయేల్ ఓటమి వచ్చిందా లేదా? Did defeat come to Israel? అయినా దేవుడు నడిపించాడు. But still God led them. 25వ కీర్తన 8వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, In Psalm 25 and verse 8, what is written? అక్కడ పాపుల్ని ఆయన మార్గంలో నడిపిస్తాడని చెప్పి రాయబడి ఉన్నది. బోధిస్తాడు, బోధించి నడిపిస్తాడని. He will teach the sinners his Instruct. way, or instruct the sinners his way. ఈ కారణం ఏంటో తెలుసా అండి? And what is the reason? యెహోవాయే ఉత్తముడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు. Because God alone is good and he alone is upright. దేవుడు మంచివాడు, God is a good God. దేవుడు యథార్థవంతుడు. God is upright God. కాబట్టి పాపుల్ని ఆయన మార్గంని తెలియబర్చి నడిపించేవాడై ఉన్నాడు. That's why he is a God who will instruct the sinners in the way they should go. నువ్వు ఒకవేళ పాపం చేశాను అందుకే నాకు ఈ ఓటమని అనుకోవచ్చు. You might think, because I have sinned, this defeat has come into my నేను life. ద్రోహం చేశాను అందుకే ఈ ఓటమని మీరు అనవచ్చు. And you might say, because I committed this treachery, this defeat has come into my నేను life. చేసిన పాపాన్ని దాచుకున్నానండి అందుకే ఈ సమస్య అని మీరు చెప్పొచ్చు. And you might say that I have committed sin and I have hidden it, and that's why this problem has come అదే to me. పరిస్థితుల్లో దావీదు రాజు ఉండి 32వ కీర్తన 8వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. And in the same situation, King David, what he is writing in Psalm 32:8, we will నేను see. నీకు ఉపదేశం ఇచ్చి నువ్వు నడవలసిన మార్గంని నేను నీకు బోధిస్తాను. Psalm 32:8. I will instruct you and teach you in the way which you should go. నా కనుదృష్టి నీ పైన ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను అని. I will counsel you with my eye upon you. అంటే దేవుడు అటువంటి పాపముని దాచుకొని పాపంలోనే ఉండిపోయిన ఆ వ్యక్తిని కూడా నడిపించడానికి, పశ్చాత్తాపడితే నడిపించడానికి ఉన్నాడని దావీదు రాజు అంటున్నాడు. And King David says that even if the person has committed sin and he is hiding it, still God wants to instruct that person. ఈ నడిపింపు అనేది ఓటం వచ్చినప్పుడు లేక ట్రబుల్ ఉన్నప్పుడే కాదండి. And this guidance is not only when you have the defeat or when you are in trouble. పరిచర్యలో పౌలు గారిని దేవుడు నడిపించినట్లు అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. In Acts chapter 16, we see how God led Paul in the ministry. అంటే తెలియక మనం కొన్ని కార్యాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. Sometimes when we don't know certain things and still when we go ahead, God will be leading us there. అది 6వ వచనం 7వ వచనంలో రాయబడి ఉన్నది. And in Acts 16:6 and 7, it is written. ఆ గలతీయ ప్రాంతం, ఫిర్గియా ప్రాంతంకి వెళ్తే దేవుని ఆత్మ ఆపివేశాడని. When they went to Galatia and Phrygia, we see that the Holy Spirit God hindered them. మైసియా బితీనియాకు వెళ్తే క్రీస్తు ఆత్మ వారికి అనుమతించలేదని. And when they went to Mysia and Bithynia, the Spirit of God did not permit them. కొన్నిసార్లు మనము తెలియక కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు ఆపివేస్తాడు. Sometimes when we do things unknowingly, God will hinder us. దేవునికి మనకి మంచి సహవాసం కలిగి మనం ఉన్నప్పుడు, అంటే పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు దేవుడు నడిపిస్తాడు. When we repent and come completely to God, God will instruct and lead us. దేవుడు ఈ యుద్ధము ఎలా చేయాలని చెప్పాడు, అలాగే యెహోషువ పెద్దలు ఆ యుద్ధ వీరులు చేశారు. And God instructed them how to fight the battle, and Joshua and the elders did the same. యెహోషువ ఒక ప్లాన్ వేశారు. And Joshua made a plan. ఆ ఆర్మీ వాళ్ళందరినీ వెనక నుండి రమ్మని చెప్పాడు. And he told the army to come from
behind, ఈయన కొంతమంది ముందు వెళ్ళారు, and he and some people went in the front, ఓడిపోతున్నట్టు నటించి పరిగెత్తున్నారు. and they were acting as if they are defeated and they were running away. ఐ పట్టణస్థులు వీరిని తరుముతూ బయటికి వచ్చిన తర్వాత And we see that the people of Ai were chasing them, and as they were coming out, యెహోషువ 8:18 దేవుడు యెహోషువకు ఒక మాట అన్నాడు. and in Joshua 8 and verse 18, God told one word to Joshua. యుద్ధము జరుగుతున్నప్పుడు మధ్యలో కూడా దేవుడు నడిపించువాడై ఉన్నాడు. Even when the battle is going on, even in the middle, God can instruct us. అడుగడుగున నడిపించువాడై ఉన్నాడు. He is a God who will guide every step. ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనల్ని వదిలేసేవాడు కాదు. He is not the God who will give instruction and leave us. ఆయన యెహోషువని చూసి ఏమన్నాడంటే, What did he say when he saw Joshua? నీ చేతిలో ఉన్న ఈటిని ఐ పట్టణంకు విరుద్ధంగా నువ్వు చూపించు అన్నాడు. He said, stretch out the javelin that is in your hand toward Ai. ఆ రీతిలో యెహోషువ చేయగానే, And as soon as Joshua did that, వెనక నుండి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధ వీరులందరూ వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టి 12,000 మందిని కూడా నాశనం చేశారు. and all the Israelites who came from behind, they entered the city of Ai, and they burnt all the 12,000 people. యెహోషువ ముందున్నవారు వెనక మధ్యలో ఉండిపోయారు. యెహోషువ కొంతమంది ముందు, వెనకాతల ఇశ్రాయేల్ మధ్యలో ఐ పట్టణస్థులు ఉండిపోయారు. మొత్తం అందరినీ హతం చేసి, Joshua and elders were there in the front, and in the middle we see that the people of Ai were there, and behind also the remaining people or remaining Israelites were there. ఈ రీతిలో గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. So we see that God gave a great victory there. అక్కడ బలిపీఠం కట్టి మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆశీర్వాదము, శాపం, ఆ మాటలన్నీ తెలియపరిచాడు. And we see that there he built a altar, and then he gave burnt offerings, and he also made known the law of Moses to them. 34వ వచనంలో అది రాయబడి ఉంది. It is written in verse 34. ఈలోగా అక్కడ శత్రువులందరిలోకి భయం వచ్చింది. And then we see that all the enemies, the fear came into them. హిత్తీయులు 9వ అధ్యాయం 1వ వచనంలో హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హైవీయులు, ఎబూసీయులు. We see in the 9th chapter, in the first verse, the Hittites, the Amorites, the Canaanites, the Perizzites, the Hivites, and the Jebusites. వాళ్ళందరికీ భయం వచ్చింది. All of them had their fear. దాదాపు ఒక 32-35 కిలోమీటర్లో ఒక ఊరు ఉండేది. And a city was situated 25 to 30 kilometers away. 30 to 35 kilometers away. 30 to 35 kilometers. ఆ ఊరు పేరు గిబియోన్. And that city's name was Gibeon. అక్కడ వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. And those people made a plan. వాళ్ళ ప్లాన్ ప్రకారము యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చారు. And with a plan they came to Joshua and the Israelites. ఆ ప్లాన్ ను చూసి నమ్మి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, వారితో ఒక 14 యెహోషువ గ్రంథం 9:14-15లో దేవుని యొక్క సలహా పొందకుండా యెహోషువ వారితో ఒక సమాధాన నిబంధన చేశాడని. We see in Joshua chapter 9 verse 14, Joshua did not take counsel from the Lord, but he made peace with these people. 15లో in verse 15th 15. verse. వీళ్ళు ఏం చేశారండి? What did they do? వారు పాత నీటి తొత్తులు తీసుకున్నారు. Which verse you tell? 4 and 5. Chapter 9 verse 4 and 5. They acted very craftily. They took some worn out sacks. పాత బట్టలు, పాతబడిపోయిన చెప్పులు ఇవన్నీ వేసుకొని వారు వచ్చారు. Then they took worn out and torn and mended and worn out patched sandals, worn out clothes with them.
అవన్నీ తీసుకొని వచ్చి మేము చాలా దూరం నుండి వస్తున్నామని చెప్పి మోసం చేశారు. And they deceived them by saying that we are coming from long way. మీ దేవుడైన యెహోవా మీతో ఉండడం ఐగుప్తు దేశంలో జరిగినాయని మేము విన్నామండి అన్నారు. And they said that we have heard how Jehovah God was with you and how you were redeemed from Egypt. మా చెప్పులు చూడండి, మా వస్త్రాలు చూడండి, అంత పాతగిల్లిపోయింది అన్నారు. And they said, see our clothes and see our sandals, they are all worn out. చూడండి, ఒక గొప్ప జయం ఎరికోలో వచ్చింది. A great victory came in Jericho. చక్కని నడిపింపు ఓటము వచ్చినా గానీ దేవుడు ఆయి పట్టణం మీద ఇచ్చాడు. And though they were defeated against the city of Ai, God gave them instruction and he led them to victory. అయినా ఇక్కడ దేవుని యొక్క సలహాని వారు పొందుకోలేదని రాయబడి ఉంది. But here again what is written is they did not take the counsel of the Lord. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, In the book of Numbers chapter 27 from verse 21 to 23, అక్కడ ఏం రాయబడి ఉందంటే, what is written? అక్కడ మోషే యెహోషువాని ప్రజలందరూ ఎదుట నిలబెట్టాడు. We see that Moses made Joshua stand before all the people. అక్కడ కమిషన్ చేశాడు. And there he commissioned him. అప్పుడు ఏం చెప్పాడంటే, And what he told is, యెహోషువ ఎలియేజర్ అనే యాజకుడు ఎదుట నిలబెట్టాడు. he made Joshua stand before Eleazar the priest. అక్కడ నిలబెట్టి ఏం చెప్పారంటే, And what did he say that time? ఏదైనా సమస్య వచ్చినప్పుడు Whatever problem, if at all it comes, వారు యాజకుల దగ్గరికి రావాలి. they have to come to the priest. ఆ యాజకులు దేవుని దగ్గర అడగాలి. And those priests have to ask the Lord. దానిని బట్టి యెహోషువ సర్వ సమాజం ముందుకు నడవాలి. And with that counsel, the Joshua and the elders have to go ahead. ఇది మోషే చెప్పిన మాట. These are the words of Moses. కమిషనింగ్ అప్పుడు చెప్పిన మాట. And when he was commissioned, these words were told. ఆ పని చేయలేదని ఇక్కడ రాయబడి ఉంది. And what is written here is they did not do that. అంతేకాకుండా నిర్గమకాండం 23వ అధ్యాయము, And not only that, in the book of Exodus chapter 23, 32-33 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, in 32 and 33 third verse, what is written? వారితో ఏ నిబంధన చేయకూడదు, You should not make any covenant with them ఆ దేవతలతో కూడా ఏ నిబంధన చేయకూడదు, or with their gods. వారు ఆ దేశంలో ఉండకూడదు. They should not live in your land. కారణం ఏంటంటే మిమ్మల్ని పాపంలోకి వారు నడిపిస్తారు. The reason is they will make you sin against me. అదొక ఉరిలాగా మీకు ఉంటది అని. And that will be a snare for you. ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. All these words are there. కానీ ఇక్కడ మోసగింపబడ్డారు. But here they were deceived. వారు దూరం నుండి వచ్చేవారని అనుకొని మోసం పోయారు. And they were deceived thinking that they are coming from long journey. దేవుని సలహా తీసుకోలేదు. And they did not take the counsel of the Lord. చాలా సార్లు మనం కూడా తప్పిపోవడానికి కారణం అదే. And even for us, many times this is the reason for us to go astray. ఏ విషయమైనా మనం పైన వెలిచూపులతో నడుస్తాం. In any matter, we will be walking with what we see around us. మనకి మనుషుల హృదయంలో ఉన్నది తెలియదు. We don't know what is in the hearts of the people. మనుషులు ఈ సర్వలోకముని మోసపుచ్చే అపవాది మనుషుల పైన ఏలుబడి చేస్తున్నాడు. And the one who deceives the whole world is ruling over man. మరి అదే మోసపుచ్చే ఆ ప్రభావము మనుషుల్లో కూడా కనబరుస్తున్నాడు అపవాది. And he shows the same deceiving influence on the people. మోసం చేస్తూ ఉంటారు మనుషులు. And people will be deceiving. మన దేవుని సలహా తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? And we, without taking the counsel of the Lord, what we will be doing? యెహోషువలాగా మోసగింపబడుతున్నాం. We will be deceived like Joshua. తర్వాత తెలుసుకున్నాడు యెహోషువ. And after that Joshua came to know. ఇదేంటి వీళ్ళు ఇలా చేశారని. What is this they have done? దాన్ని బట్టి సమాజం వారు ఏం చేశారో తెలుసా? So what happened and what the people of the land did? ఇశ్రాయేల్ ప్రజలందరూ వారి నాయకుల పైన సణుక్కోవడం మొదలు పెట్టారు. All the Israelites started murmuring against their leader. అయ్యగారు తప్పు చేస్తే
If the leader will commit some mistake, పెద్దలు తప్పు చేస్తే if elders will commit some mistake, న్యాచురల్లీ కాంగ్రిగేషన్ అంతా కూడా గ్రంబుల్ చేయవలసిందే. and naturally the congregation will grumble. అలాగే వారు కూడా గ్రంబుల్ చేస్తా ఉన్నారు. In the same way, they were also grumbling. యెహోషువకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. But to Joshua, God gave wisdom. వారికి ఒక మాట చెప్పాడు, And God told them one thing. మీరు మాకు నీళ్లు తోడివారుగా ఉండాలి. You have to be the ones who will draw water for మీరు us. కర్రలు చెక్కలు కొట్టేవారుగా మాకు ఉండాలి. And you should be as wood cutters for us. ఈ రెండు పనులు చేసేవారై మీరు ఉండాలి. You should be doing these two things for us. సో గిబియోనీయులు ఆ రీతిలో వారికి సేవ చేస్తూ ఉన్నారు. So Gibeonites were doing this work for the Israelites. పౌలు గారు మోసగింపబడ్డారు. And Paul was also deceived. ఆయన అనుభవంలో ఆయన రాస్తున్నాడు. In his experience, he wrote తిమోతికి రాసిన 2వ పత్రికలో in 2 Timothy 4వ అధ్యాయం 10వ వచనం, in 4th chapter and 10th verse. అక్కడ ఏం చూస్తున్నామంటే Here what we see is, దేమా అనే వ్యక్తిని సేవకుడుగా తయారు చేశారు. and he prepared a person, Demas, for the ministry. బాగా సేవలో నడిపిస్తూ ఉన్నాడు. And he was leading him in the ministry. కానీ ఏం జరిగిందంటే But what happened is, ఆ దేమా హృదయంలో ఉన్నది పౌలు గారికి తెలియలేదు. Paul didn't know what was in the heart of Demas. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడని తెలియలేదు. He didn't know that he was loving the world. ఆ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. Demas left him and ఆ went. లోకాన్ని ప్రేమించువాడై పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And he loved the present world and left Paul. ఇలాగే మోసగింపబడుతూ ఉంటాం. And we will be deceived in this way. దేవుని యొక్క సలహాని పొందుకోవడం మంచిది. It is good to get the counsel of the Lord. మన జయ అనుభవాల మీద మన ఆధారపడకూడదు. We must not depend upon our victory experiences. మన జయ అనుభవాలు మన విశ్వాసముని స్థిరపరచుచున్నదై ఉండాలి. The experiences of victories should establish our faith. అంతేగాని దేవుని మీద ఆధారపడడం నుండి దూరం కాకూడదు. But we should not go far away from depending on God. అయితే దేవుడు ఏం జరిగించాడంటే, And what did God do there? దేవుడు ఉంటానని చెప్పాడు కదా వారితో, యెహోషువతో, ఇశ్రాయేల్ ప్రజలతో. God told them that I will be with you, with Joshua and the elders. ఏం జరిగిందో తెలుసా అండి? What happened there? అదోని జెదెక్ అని యెరూషలేం రాజు యెహోషువ ఎలాగా ఆయిపట్నం మీద యుద్ధం చేసి గెలిచాడని తెలుసుకున్నాడు. And Adoni-Zedek came to know how Joshua fought against the city of Ai and was victorious. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. In the book of Joshua, chapter 10 and verse 1. ఆయన ఏం చేశాడంటే, What did he do is, 3వ వచనంలో in the 3rd verse, హెబ్రోన్ రాజైన హోహాము, జర్ముత్ రాజైన పీరాము, లాషిష్ రాజైన జాఫియా, ఎగ్లోన్ రాజైన దేబిర్, వీరి నలుగురికి కబురు పంపించాడు. what he did is, he sent word to Oham, king of Hebron, to Piram, king of Jarmuth, and to Japhia, king of Lachish, and to Debir, king of Eglon. ఏం చేశారంటే, గిబియోన్ మీద దండెత్తి దాడి చేయడానికి వెళ్దాం, యుద్ధం చేయడానికి వెళ్దామని 5 కలిశారు. And all the 5 kings, they came together to come against Gibeon. గిబియోనీలేమో ఇప్పుడు యెహోషువ నిబంధనను బట్టి యెహోషువ క్రింద ఉన్నారు. And now Gibeonites, they were under Joshua because of the covenant. ఇప్పుడు వారి ఆ గిబియోనీలతో నిబంధన చేశారు కాబట్టి గిబియోనీలేమో యెహోషువని, ఇశ్రాయేల్ ప్రజల్ని సహాయం చేయడానికి కోరుకుంటున్నారు. And the Gibeonites were asking Joshua and the elders to help them. ఎందుకంటే 5 వస్తున్నారు. Because 5 of them are coming. 5 రాజులు దండెత్తి గిబియోన్ మీద వస్తున్నారు. 5 kings are coming with their army against the Gibeonites. దేవుడు ఏం చేశారు? And what did God do? 8వ వచనంలో, In the 8th verse, 10వ అధ్యాయం 8వ వచనం, in Joshua 10 and verse 8, నువ్వు భయపడొద్దు, వారిని మీ చేతికి ఇచ్చాను అన్నాడు. the Lord said to Joshua, do not fear them, for I have given them into your hands. ఈ గిబియోనీయులకు విరుద్ధంగా జరిగిన యుద్ధములో దేవుడు
ఆశ్చర్య రీతిలో, అద్భుత రీతిలో ఒక యుద్ధం చేశాడు. And the battle against the Gibeonites, Lord fought a very mysterious, miraculous battle against them. చూడండి, బైబిల్ అది చాలా రేర్ గా కనబడుతుంది. And in the Bible it is seen very rarely. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. And Joshua chapter 10 and verse 11. ఆకాశం నుండి యెహోవా పెద్ద పెద్ద రాళ్ళని వారి మీద విసిరాడని చెప్పి రాయబడి ఉంది. What is written here is the Lord threw large stones from heaven on them. పెద్ద పెద్ద రాళ్ళు విసిరాడట. He threw large stones on them. ఆకాశం నుండి పడిందట. And it seems that it fell from heaven. అంతేకాకుండా Not only that, యెహోషువ సూర్యుడిని చూసి ఒక ఆజ్ఞాపించాడు. and Joshua commanded the sun. అక్కడ గిబియోన్లో ఆగిపోమని చెప్పాడు. He said to stand still at Gibeon. అండ్ చంద్రుణ్ణి ఆగమని చెప్పాడు. And he also told the moon to wait. ఈ యుద్ధము జరుగుతుంది కాబట్టి, వెలుతురు కావాలి కాబట్టి, యుద్ధము జరిగేంత వరకు సూర్యుడిని ఆగమని చెప్పాడు. Because the battle was going on and light was needed, he told the sun to stand still. 14వ వచనంలో, And in the 14th verse, నరుని స్వరమునకు యెహోవా చెవియొగ్గాడని రాయబడి ఉంది. what is written is the Lord listened to the voice of a man. కారణం ఏంటో తెలుసా అండి? And what was the reason? యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షమున యుద్ధం చేశాడని. It's written for the Lord fought for Israel. యెహోషువ సూర్యుడిని ఆగమంటే ఎందుకంటే ఆగింది? When Joshua commanded the sun, why the sun stood still? దేవుడు ఆ యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. Because God was involved in that battle. సో దేవుడు చూశాడు, So God saw it. కమాండర్ చెప్తున్నది రైటే కాబట్టి సూర్యుడు ఆగాలన్నాడు. And whatever the commander is saying, it is right, and that's why he also commanded the sun to stand still. దేవుని యొక్క నడిపింపులో దేవుణ్ణి మన సమస్యలో తీసుకొస్తే అన్నీ కూడా అనుకూలం అవుతుంది మన కొరకు. If we bring God into our situations, then everything will become favorable to us. ప్రకృతి అయినా మనకు సాధకం అవుతుంది. Though it is nature, that will also become favorable for us. ఇది నేను అనుభవించున్నాను. And this I have experienced. విశాఖపట్నం వచ్చిన క్రొత్తలో, And when we were new to Visakhapatnam, MES ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఉండేది. ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు కట్టేశారు. now they have built great buildings, but there was a ground that was MES grounds. అక్కడ సువార్త కూటం జరిగింది. And there the gospel meeting was. అమెరికా నుండి ఒక ప్రసంగికుడు వచ్చారు. One preacher came from America. అక్కడ కూటం జరుగుతుంది. And the meeting was going on. బాగా మేఘాలు వచ్చాయి. And there was lot of clouds. వర్షం పడబోతుంది. And the rain was about to fall. ప్రసంగికులు ప్రార్థన చేశారు. And those preachers, they were praying. ఈ వర్షం తొందర చేయకూడదు ప్రభు అన్నాడు. And they said this rains should not disturb. ఆయన ప్రేయర్ చేశాడు. He prayed. ఆ ప్రేయర్ దేవుడు విన్నాడు. God heard that prayer. ఆ కూటంలో దేవుడు ఉన్నాడు కాబట్టి విన్నాడు. Because God was in that meeting, he heard the prayer. అది దేవుని ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి దేవుడు ఉన్నాడు, విన్నాడు ప్రార్థన. Because it happened according to the plan of God, God was there and he heard that prayer. ఆ కూటంలో ఉన్న మేమేం అనుకున్నామంటే, నేనేమనుకున్నానంటే, and me who was in the meeting, what I thought is, నాతో కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. and some of my friends were with me. CPF ఫ్రెండ్స్ ఉన్నారు. CPF friends were there. మేమేం అనుకున్నామంటే వర్షం పడలేదని అనుకున్నాం. And what we thought that rain didn't fall. సేవకుడు ప్రార్థన చేశాడు, మనకు వర్షం లేకుండా కూటమి అయిపోయిందని. And we thought because the preacher prayed, no rain and the meeting is over. యాక్చువల్లీ వర్షం పడింది. But actually the rain fell. గ్రౌండ్ లో మాత్రం పడలేదు. But only in the ground it didn't fall. గ్రౌండ్ బయటకు వస్తే అంత తడిచి ఉంది. And when రోడ్ we అంతా. came out of the ground, the roads were wet. నెక్స్ట్ డే పేపర్ లో వచ్చింది. And next day in the paper it came. దేవుడు మనతో ఉంటే, If God is with us, పరిస్థితులు మనుషులు మాత్రం అనుకూలం అవడం కాదు, not only situations and people become favorable, ప్రకృతి అయినా అనుకూలం అవుతుంది. even the nature will become favorable. దానియేలుతో దేవుడు ఉన్నాడు. With Daniel, God was there. సింహం కూడా
దానియేలుకు అనుకూలంగా ప్రవర్తించింది. Even the lions acted in favor of ఈ Daniel. ప్రిన్సిపల్ ని మన బైబిల్లో గమనిస్తున్నాం. This principle we can see in the Bible. అగ్నిగుండంలో అగ్ని ముగ్గురు యవనస్తులకి సాధకంగా అయిపోయింది. In the fiery furnace, fire became favorable to the three young people. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. And the God who was there that day, he is there today. ఏది నీకు ఫేవరబుల్ అవ్వాలి, సాధకం కావాలి, what has to become favorable for you? అన్ని నీకు సాధకం అవుతుంది. Everything will become favorable. నీకు జయముని దేవుడు ఇస్తాడు. God will give you victory. ఆకాశం నుండి రాళ్ళు పడినట్టు చేశాడు. He did as he threw stones from the heaven. ఎంత చక్కగా ఉందండి అది చదవడానికి. And it's so good when we read ఎంత ఆశ్చర్యంగా ఉందో అది and చదవడానికి. it's so surprising ఆకాశం నుండి దేవుడు రాళ్ళు విసిరాడంటే how God threw stones from heaven. తన ప్రజల పక్షమున దేవుడు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడు. And see how much God is getting involved on behalf of his people. దేవుని చిత్తం జయ జీవితం. And God's will is victorious తన life. ప్రజలు జయంలోనే నడవాలని దేవుని చిత్తం. And God's will is that his people should walk in victory. దాని కొరకు దేవుడు దేనినైనా మనకు సాధకంగా చేస్తాడు. For that God will make anything favorable to us. అంతేకాకుండా Not only that, రెండో దినవృత్తాంతములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, in 2 Chronicles chapter 1 and verse 3, what do we see? ఏమండి చూస్తున్నా అక్కడ? What do we see here? గిబియోన్లో గూడారం ఉన్నట్లు మనం చూస్తున్నాం. We see that the tent of meeting was in Gibeon. గిబియోన్లోనే గూడారం ఉన్నది. In Gibeon, the tent of meeting was there. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? And in the book of Nehemiah chapter 3 and verse 7, what do we see? అక్కడ గోడల్ని కట్టడానికి గిబియోనులు నెహెమ్యాకి సహాయం చేశారు. And we see that Gibeonites were helping Nehemiah to build the wall. సో గిబియోనుల యొక్క చరిత్ర కనబడుతుంది. So we can see the history of Gibeonites. కారణం ఏంటో తెలుసా? And what is the reason? వారు నిబంధనలో ప్రవేశించారు. Because they entered into a covenant. దేవుడు గిబియోనుల్ని ఆశీర్వదించాడు. And God blessed Gibeonites. ఆ గిబియోనులతో చేసిన నిబంధనని సౌలు ఉల్లంఘించాడు. But Saul violated the covenant that was done with the Gibeonites. దానికి ఏం జరిగిందో తెలుసా? And you know what happened? రెండో సమూయేలు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయంలో In 2 Samuel chapter 21, మొదటి వచనంలో in the first verse, 3 సంవత్సరాలు దావీదు యొక్క ఏలుబడిలో కరువు వచ్చింది. we see that 3 years of famine came when David was the king. ఎందుకు వచ్చింది? Why did it come? సౌలు నిబంధనని ఉల్లంఘించాడు. Because Saul violated the covenant. దేవుడు అంగీకరించాడు నిబంధనని. And God accepted the covenant. గిబియోనుల పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. And God was fighting on behalf of the Gibeonites. గిబియోనులు నిబంధనకు లోబడి నీళ్లు తోడేవారుగా కర్రలు కొట్టేవారుగా మిగిలిపోయారు. And Gibeonites also, they obeyed the covenant, and they were drawing water and they were cutting wood. కాబట్టి దేవుడు ఆ నిబంధనని గణపరిచాడు. So God honored that covenant. సౌలు ఏమో చంపించాడు. But Saul killed them. అందువలన 3 సంవత్సరాలు కరువు వచ్చింది. And that's why 3 years of famine. మరలా దావీదు ప్రార్థన చేస్తే Again when David prayed, 3వ సంవత్సరం జవాబు వచ్చింది. in the 3rd year the answer came. అప్పుడు గిబియోనుల దగ్గరికి వెళ్ళి Then he went to the Gibeonites. దేవుడు నాకు ఈ విషయం చెప్పాడని దావీదు అడిగి తెలుసుకొని, And he asked and came to know from God what has to be done. దాన్ని వెళ్ళి గిబియోనుల దగ్గరికి చెప్పి అడిగాడు. Then he went and asked the Gibeonites. నేనేం చేయాలా మీకని అడిగాడు. He asked, what should I do for you? గిబియోనులు సౌలు యొక్క కుమారుల్ని మాకు అప్పగించండి అంటారు. And Gibeonites say that give us the sons of Saul. మెఫీబోషెత్తును మాత్రం దావీదు పెట్టుకొని మిగతా వారందరినీ అప్పగించాడు. And Mephibosheth alone David retained with him, and he gave the others. 7 కుమారులను అడిగారు. They asked for the 7 sons.
ఆ ఏడుగురిని ఆ గిబియోనీయులు చంపారు. And the Gibeonites killed the 7 sons. 14వ వచనంలో ఏం రాయబడిందంటే, And in the 14th verse, what is written? అప్పుడే దేశం పట్ల వారు చేసిన ప్రార్థన విని దేవుడు కార్యం చేశాడని. Then God was moved by the prayer for the land, and God did his work. సో గిబియోనీయుల యొక్క పాత్ర కనబడుతుంది ఇశ్రాయేల్ చరిత్రలో. So in the history of Israel, we can see the role of Gibeonites. మోసం పోయాడు. And యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలు మోసం పోయారు. Joshua and the elders were deceived. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. But God didn't leave them. ఆ నిబంధన ప్రకారము దేవుడు వారిని కూడా గణపరిచాడు. And according to the covenant, God honored them also. దేవుడు వారికి తోడై ఉన్నాడు. God was with them. జయములో నడిపించాడు. And God led them into victory. ఆ 5 రాజులు వెళ్ళి ఒక గుహలో దాక్కున్నారు. All the 5 kings, they went and hid themselves in the caves. ఆ గుహకి రాయి సీల్ చేశారు. And then they covered the cave with a big stone and sealed it. యెహోషువ 5 రాజులను తీసుకెళ్లి తర్వాత చంపారు. And then Joshua took all the 5 kings and killed them. ఆ 5 రాజుల పైన దేవుడు జయం ఇచ్చాడు. And God gave him victory over the 5 kings. గిబియోనుల మీద యుద్ధానికి వచ్చిన 5 మీద దేవుడు జయంనిచ్చాడు. And God gave victory over the 5 kings who came to fight against అదే Gibeonites. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. That's what we see in the book of Joshua in the 10th chapter. ఆఖరి వచనంలో ఏం రాయబడిందంటే 42వ వచనంలో What is written in the 42nd verse? ఒక్కసారిగా ఈ 5 రాజుల్ని ఆయన జయించగలిగాడని. He overcame 5 kings At one time. కారణం ఏంటంటే, and the reason being, ఇశ్రాయేలు పక్షమున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుద్ధం చేశాడు. because the God of Israel fought for Israel. ఒక్క ప్రార్థన అంశం కొరకు మీరు వేడుకుంటున్నారా? Are you praying for one prayer request? లేక ఒక్క విషయం జరగాలని వేడుకుంటున్నారా? Or are you asking for one thing to happen ఆ in your వన్ life? థింగ్ వలన చాలా దీవెనలు మీరు పొందుకుంటారు. Because of that one thing, many blessings will come. కారణం ఏంటో తెలుసా? The reason is, నిబంధనని గణపరిచే అలవాటు మీకు ఉంటే, నిబంధనని గణపరిచే అలవాటు, because you ఇఫ్ యు have ఆనర్, because you have the habit to honor the covenant. దేవునితో చేసిన నిబంధనని మనం గణపరచాలి. We have to honor the covenant with God. బాప్తిస్మం తీసుకోవడంలో చేసిన నిబంధనని గణపరచాలి. We have to honor the covenant of baptism. అలాగే కవనెంట్ ని గణపరిచాడు కాబట్టి, because he honored the covenant, దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. God was with him. మోసగింపబడినా గాని ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాడు యెహోషువ. Because though Joshua was deceived, because of the covenant he stood. వారిని హతము చేయలేదు గిబియోనీల్ని. He did not kill the Gibeonites. సమాజం అంతా సనుక్కున్నారు గాని ఆయన నిబంధన నుండి వెనకపోలేదు. All the congregation were grumbling, but Joshua did not turn back from the covenant. మనము కూడా మన నిబంధన ప్రకారం నడిచే వ్యక్తులైతే, Even if we are the people who walk according to the covenant, దేవుడు అనేక దీవెనలు ఇస్తాడు. God will give many blessings. అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. Many blessings he will give. పోరాటములన్నిటినీ అంతమునకు తీసుకొస్తాడు. All the warfare he will bring it to an end. దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెడతాడు. God will put a full stop for it. అన్నిటిని, మనుషుల్ని, పరిస్థితుల్ని, ప్రకృతిని మనకు సాధకంగా చేస్తాడు. He will make people and situations and nature favorable to us. ప్రస్తుతం ఈ వైరస్ వలన ఏది ముట్టుకుంటే ప్రాబ్లమే. Now because of the virus, whatever we touch, it is a ఎక్కడికి వెళ్ళినా problem. ప్రాబ్లం రావచ్చు అంటున్నారు. And they're saying wherever we go, the problem can come. వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. But God will also change the atmosphere favorable to ఏదైనా us. మీకు అనుకూలం అవుతుంది. Whatever it is, it will be favorable to you. అందరికి అది వ్యతిరేకంగా ఉండొచ్చు, For everybody else, it might be unfavorable. కానీ మీకు సాధకంగా దేవుడు చేస్తాడు. But for you, it will be favorable. కారణం దేవుడు మీకు తోడై ఉన్నాడు. Because
because God is with you. సంఘముతో దేవుడు ఉన్నాడు. God is with the church. మరలా నేను చెప్పే మాట ఇదే. And this is the thing I keep repeating. దేవుడు సంఘముని కడుతున్నాడు. God is building the church. నువ్వు సంఘస్థుడు అయితే నువ్వు ధన్యుడు. If you are a believer, you are blessed. దేవుడు నీతో ఉన్నాడు. God is with you. నీ ప్రార్థన దేవుడు వింటాడు. God is hearing your prayers. సూర్యుడిని ఆగమంటే దేవుడు విన్నాడు. And when the sun was commanded to stand still, God heard that. మోషే మాటల్ని దేవుడు విన్నాడని చెప్పి మన నిర్గమకాండంలో చదువుతున్నాం. And in the book of Exodus we see that God listened to the voice of Moses. ఆయన ప్రార్థనకి జవాబిచ్చాడని. And he heard his prayer. ఇక్కడ యెహోషువ మాటని దేవుడు విన్నాడని రాయబడి ఉంది. Here what is written is God heard the voice of Joshua. అటువంటి దినం ఒకటి లేనే లేదని చెప్పి కూడా రాయబడి ఉంది. And it is also written that such a day was never there. యెహోషువ 10:14 అలా రాయబడి ఉంది. In Joshua 10 and verse 14 it is written like that. మోషే మాట మాత్రం కాదు, దేవుడు విన్నాడు. Not only God heard what Moses told. యెహోషువ మాటని ఎలా విన్నాడంటే, How God heard what Joshua told us. అలాగా ఒక నరుని మాటని దేవుడు విన్నట్లు లేదట. And it is never mentioned that God heard a man's voice like this. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. God is hearing your మీ prayers. ప్రార్థనకు జవాబిస్తాడు. God will give answers to your ఎవరు prayers. ప్రార్థనకు జవాబిస్తున్నాడో లేదో మీ ప్రార్థనకు జవాబిస్తాడు. Whether he answers others' prayers or no, but he will answer your నువ్వు prayers. నిబంధనని గణపరిచే వ్యక్తివి. You are a person who honors the covenant. దేవుడంటే నీకు గౌరవం, ఘనము. And you respect God. అందుకే ఆయనతో చేసిన నిబంధన, ఆయన రక్తము చిందించి చేసిన నిబంధనని నువ్వు గణపరిచే వ్యక్తివి. And that's why you are a person who is honoring the covenant which God did by shedding his blood. దేవుడు నీకు జయం ఇస్తాడు. God will give you victory. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసయ్య, O Holy Father and gracious Lord Jesus Christ. ఎలాగ మీరు యెహోషువని ఇశ్రాయేలు ప్రజలు నడిపించారని మేము చూసాం. Lord, we saw how you led Joshua and the elders of Israel. మోసగింపబడినా గాని మీరు తోడై ఉండి నడిపించారు. Though they were deceived, Lord, you were with them and you led them. మీరు గిబియోనీయుల్ని కూడా ఆశీర్వదించారు. Lord, you blessed the Gibeonites also. గిబియోనీయుల్ని కూడా వాడుకున్నారు. Lord, you used the Gibeonites అవును also. తండ్రి, నీ బిడ్డలతో వారు నిబంధనలో ప్రవేశించారు కాబట్టి Lord, because they entered into a covenant with your వారిని మీరు people, ఆశీర్వదించారు. Lord, you blessed them. వారిని కాపాడారు. And Lord, you protected them. వారి పక్షమున మీరు యుద్ధం కూడా చేశారు. And Lord, you also fought on their behalf. ఎంత గొప్ప దేవుడై మీరు ఉన్నారు. Lord, you are a great God. ఇదిగో ఈ వాక్యం విన్న మేము, Lord, we who have heard this word, నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ని మా జీవితంలో అప్లై చేయటకు సహాయం చేయండి. help us to apply the principles that we have learned. దేవుడైన మీరు మాతో ఉన్నారు, మా పోరాటంలో ఉన్నారు అనే విశ్వాసం మాకు ఇవ్వండి. Lord, you who are God, you are with us in our problems. Give us this faith, O Lord. నీ మీదే ఆధారపడాలి. Help us to depend నీ on you. సలహా పొందుకోవాలి. Lord, we should receive your లేకపోతే counsel. మేము మోసం పోతాం. Otherwise, we will be deceived. ఈ పోరాటం, ఈ యుద్ధం పాలవుతాం. And Lord, we will enter into a battle, O Lord. అవును తండ్రి, మాకు సహాయం చేయండి. Lord, help us. మా అనుభవాల మీద మేము ఆధారపడకూడదు. Lord, we should not depend on our మా experiences. దేవుని మీదే మేము ఆధారపడాలి. Lord, we should depend on our God. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. Thank you for giving us this time. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి జయంలో నడిపించును గాక. Amen. ఆమేన్. ఆమేన్.